నిన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా పనిచేశారు కదా. సో ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు అంశం పక్కన పెడతాం, సుబ్బారెడ్డి గారు వెళ్ళేసి దేవుడి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన చేసి వస్తే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నిజంగా సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేశారు, ఆయన ప్రమాణం చేశారు దేవుడి మీద, ఆయన తప్పు చేయలేదు. ఇక్కడ ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కుమారులు వాళ్ళు వెళ్ళి ప్రమాణం చేయలేదు అని చెప్పేసి ప్రజలకు అర్థం అవుతుంది అంటున్నా. బ్రహ్మనాయుడు గారు మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? నేను ఎందుకంటున్నప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎస్ మేము దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా అదే టైంకి రండి, ఇద్దరం కలిసి చేద్దాం అని అంటున్నాం. ఇద్దరు ఒకే సమయం ఒక వివాదాస్పదమైన ఇప్పుడు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు చేస్తారు మొదట, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు, దేవాంశుని, భువనేశ్వర్ గారిని మొత్తాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఈయన అయిపోయిన ఒక అరగంటకో పావు గంటకో టైం ఫిక్స్ చేయమండి, పలానా సోమవారమా పలానా మంగళవారమా డేట్ ఫిక్స్ చేయండి, చేస్తే వచ్చి ప్రమాణం చేస్తాం. మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అడుగుతాం సార్ విచారణ. ఏ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద నమ్మకం లేదా భానుప్రకాష్ రెడ్డి గారికి? పెద్ద ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాల్ని ఒక ఉన్మాదైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మేము సుప్రీంకోర్టు విచారణ అడుగుతున్నాం. ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు? ఆ రోజు అరే నేను పార్టీకి సపోర్ట్ చేశానే, పార్టీకి తరపున మాట్లాడినే వక్తా స్కూల్స్ పలికానని చెప్పి మీరు బాధపడ్డారు. దగ్గరలోనే ఉంది, వాస్తవాలు బయటపడతాయి, మీరు ఈరోజు రాసుకోండి. ఈ రోజు ప్రైమ్ 9 డిబేట్ లో మీరు మాట్లాడారు, మేము అనవసరంగా పార్టీకి సపోర్ట్ చేశాను, వైసీపీ తొందరలోనే తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడతాము, స్వామివారి భక్తుల ముందు నిలబెడతాము. మీరు వినకపోతే ఎట్లా? వినపడకపోతే ఎట్లా? కొద్దిగా ఇది కుస్తీ పోటీలు కాదు, ఊరికి అరుచుకుంటే ఇది కుస్తీ పోటీలు కాదు. చాలా సౌమ్యంగా చాలా గౌరవం మాట్లాడుతున్నారు, మీరు కూడా అలానే మాట్లాడండి సార్. నేను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ అంటే నేను గౌరవంగా మాట్లాడలేదండి. మేము చట్టం ముందు నిలబడతాం, మీరు కాదు సార్. ఇది 140 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించినటువంటి అంశం. ఇది మీరు అన్నట్టుగా లోకల్లో ఒక కరీముల్లా అనే ముస్లిం అధికారితో విచారణ చేపించి దోషులుగా మిమ్మల్ని తెలుస్తామంటే ఏ సార్ మీరు చెప్పండి? ఓ ముస్లిం అధికారులు ఈ రిపోర్ట్ గురించి మాట్లాడండి మీరు. కరీముల్లాకి ఎన్డీటీవీకి ఏం సంబంధం? ఎన్డీటీవీకి ఏం సంబంధం? ఎప్పుడు ఇచ్చారు ఆ రిపోర్టు? కరీముల్లాకి ఎన్డీటీవీకి ఏం సంబంధం? ఇది ఎప్పుడు ఇచ్చారు రిపోర్టు? నేను ఒకటే అడుగుతున్నా, కరీముల్లా ఎప్పుడు ఇచ్చారు రిపోర్ట్ మధ్యలో మీరు? ఇది మీరు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకా మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు. కరీముల్లా పేరు ముస్లిం నీకేమయ్యా? ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నువ్వే డిసైడ్ చేయాలా? ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నువ్వే ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటే మీకేం ప్రాబ్లం చెప్పండి? ఎవరు ఎంక్వైరీ ప్రాబ్లము? వాస్తవాలు బయటకు రావాలి. మేము దీంట్లో వెంకరెడ్డి పేరు ఏమీ పెట్టట్లేదే, మేము దీంట్లో వెంకరెడ్డి పేరు ఉన్నారు, అక్కడ పదవిలో ఉన్నారు, వారిని ఇంక్లూడ్ చేస్తాం. దాన్ని వెంకరెడ్డి నేను తీసుకొని ఇంక్లూడ్ చేయంగా మేము దీంట్లో. రమణాయుడు గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రిపోర్ట్ తీశారంట, ఎన్డీడీపీ రిపోర్టు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంటి? దానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట బాధ్యత? ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరండి? కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరండి? 50 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్ట్ అలాట్ చేసింది మీ సమయంలో కదా. తప్పు చేసింది సార్. ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు చూపించినటువంటి రిపోర్టు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి టెస్ట్, ఆ ఆవు నెయ్యికి సంబంధించి, అది 2013 అక్టోబర్ నుంచి ఏదైతే బరేలీకి చెందినటువంటి సంస్థ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత అది కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆవు నెయ్యికి సంబంధించిన దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మీరున్నప్పుడు వచ్చింది వెజిటబుల్ ఫ్యాట్ ఉందని. అప్పుడు కల్తీ జరగలేదు, కాదు కల్తీ జరిగిందని చెప్పి అది వెజిటబుల్ ఫ్యాట్. అప్పుడు కల్తీ
కమిషన్ నేను తీసుకునే అడిగింది చైర్మన్ క్లియర్గా అప్పుడు లేరు. యా, వెంకటరెడ్డి గారు, కమిషన్ తీసుకునే ఆ చైర్మన్ రోజు అప్పుడు కల్తీ లేరు. జరగలేదు, అప్పుడు కమిషన్లు కల్తీ తీసుకునే చైర్మన్ జరగలేదు, అప్పుడు లేరు. ఈ ప్రభుత్వంలో కల్తీ జరిగింది అని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ మా ప్రభుత్వంలో జరగలేదు సార్. ఒకటి ఆ అగ్రి ఫుడ్స్ అనేది బరేలీకి సంబంధించినటువంటి ఆ అగ్రి సంస్థ ఏదైతే ఉందో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ ది, అది మేము ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కాదు. అంతకు ముందు ప్రభుత్వంలో ఉంది, తర్వాత అరే continue రామా, అయింది, ఇప్పుడు కూడా ఈ continue లేటెస్ట్ అవుతుంది. సప్లై ఎవరు వాళ్ళకి చేస్తున్నారు? సంబంధించినటువంటి ల్యాబ్ report లో టెస్ట్ చేసినప్పుడు vegetable సప్లై fat ఎవరు ఉందని ఎవరు చెప్పి అలా ఎప్పుడు చేస్తారు? అది వచ్చింది? మాట్లాడండి చాలు. చంద్రబాబు నాయుడు గారు అవును. ముఖ్యమంత్రి బ్రహ్మనాయుడు అయిన గారు తర్వాత ఈ అలిగేషన్ జరిగినటువంటి టెస్టులు అంటే ఆ రోజు ఏ రోజు సప్లైర్ sample ఉంటుంది సార్? ఇప్పుడు మన ఒక అలిగేషన్ నిమిషం గురించి వినాలి. ఏ రోజుకి ఆ మాట్లాడుతున్నప్పుడు రోజు ఎవరు ఏ సప్లై vehicle చేశారో ఆ సంబంధించి ఆ సప్లైర్ vehicle check ఏ చేస్తారు? గవర్నమెంట్ అలా ఆ vehicle లో వచ్చినటువంటి దాని ప్రకారం సార్, మీరు తప్పుడు ప్రచారం దయచేసి చేస్తే సర్వనాశనం అవుతారు సార్. మాట్లాడండి. సార్, మీరు 2023లో ఎవరు అలా వెంకన్న చేశారో సన్నిధిలో మాట్లాడండి ఉండి మీరు. తప్పుడు ప్రచారం చేస్తే జీవితంలో పైకి రారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఒకవేళ మేము తప్పుడు రెండు ప్రచారం చేస్తే నెలల జీవితంలో క్రితం పైకి రాము. మీ రిపోర్ట్ లో వస్తే ఒకవేళ మీరు వెంకటయ్య గారు, ఇప్పుడు ఒక్క వరకు నిమిషం, కేసులు ఒక్క పెట్టి నిమిషం గొప్పలు ఉండండి. వేయకుండా ఒకవేళ అది కూడా vegetable తప్పుడు fat. ప్రచారం చేస్తే మేము అది జీవితంలో కూడా పైకి రాము. vegetable ఖచ్చితంగా. fat. నా మళ్ళీ వెంకయ్య దాంట్లో వెంకటేశ్వర జంతువులు స్వామి ఫ్యాట్ ఉందని నా దేవుడికి వెంకయ్య అదే వెంకటేశ్వర పెట్టారని స్వామి ఉన్నారు. ఇంత రకాల తప్పు మేము చేస్తే, దుర్మార్గాలకి మీరు తప్పుడు ఆరోపణలు పాల్పడుతున్నారంటే చేస్తే, నిజంగా తప్పు ఇది మేము చేస్తే, మానవత్వం తప్పుడు ఉన్నటువంటి ఆరోపణలు మనిషి చేస్తే పుట్టక పుట్టిన వెంకటేశ్వర ఎవరు స్వామి ఇటువంటి పైకి ఆరోపణ రాము. చేయరు భానుప్రకాష్ నేను రెడ్డి గారు. ఒప్పుకుంటా. కానీ తప్పు మీరు దయచేసి చేశారు. మీరు TTD మీరు బోర్డు మెంబర్గా సమర్థించండి. పనిచేశారు. మీరు ఇప్పటికైనా సమర్థించండి. మీరన్నా మారండి. మీరు తప్పుడు సమర్థించండి. ప్రచారాన్ని రాబో మానుకోండి. రోజుల్లో మీరు ఎందుకంటే బాధపడే రోజులు దగ్గరలో దేవుడు ఉంది. ఖచ్చితంగా శిక్ష అరే నేను ఆ రోజు వేస్తాడు అనవసరంగా మీరు చేస్తే. మాట్లాడినాను, నా ప్రభుత్వం నా పార్టీ తప్పు చేసింది కానీ నేను పార్టీ తరపున మాట్లాడానని చెప్పి మీరు బాధపడే రోజులు దగ్గరలోనే ఉంది. Right. ఏం మేము బాధపడే తప్పు రోజులు చేస్తే దగ్గరలోనే బాధపడతాం ఉంది. సార్. తప్పు చేయలేదు కదా. మీరు తప్పుడు ఆరోపణలు మామే చేస్తే మేమేట బాధపడాలి. వెయిట్ చేయండి, ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి, వాస్తవాలు బయటపడితే దేనికి? అంత లోపల ఎందుకు మీకు ఇంత ఆవేశము? సుప్రీం నేను కోర్టు నిదానంగా సిట్టింగ్ ప్రశాంతంగా జడ్జిమెంట్ మాట్లాడుతున్నా, చెప్పేది మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా మాట్లాడండి. సరే భానుప్రకాష్ ఇదే మన మధ్య రెడ్డి గారు, ఆస్తులు సుప్రీం తక్కువ కోర్టు ఏం లేదు సిట్టింగ్ కదా. జడ్జిమెంట్ రైట్, విచారణ సమయం చేయడానికి లేదండి. మీకున్నటువంటి వెంకటరెడ్డి గారు, అభ్యంతరం భానుప్రకాష్ ఏంటి? రెడ్డి గారు, మీకున్నటువంటి భయం ఏంటి? నిజంగా మీకున్నటువంటి బాధ స్వామివారి ఏంటి? పవిత్రతని ఎవరు దెబ్బతీసినా, ఒకవేళ దెబ్బతీశారనేటువంటి ఆరోపణలు లేని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా శిక్ష Yes. ఎవరైనా అనుభవించాల్సిందే. అందులో Yes, నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటా. స్వామివారిని అడ్డం పెట్టుకొని ఎవరు సార్, బ్రహ్మనాయుడు గారు, మేము అడిగిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఎవరైనా సరే నేను ఆవేశంగా తప్పుడు ఆరోపణ చేసినా మాట్లాడుతున్నాను నాశనం కదా. అయిపోతారు. సరే, ఒక నేను 2 చెప్తున్నా. నిమిషాలు. వెంకరెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు. నేను కూడా చెప్తున్నా మాటని, నేను కూడా చెప్తున్నా. ఓకే, భానుప్రకాష్ రెడ్డి గారు కరెక్టే కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది భానుప్రకాష్ రెడ్డి గారికో బ్రహ్మనాయుడికో నాకో సంబంధించిన అంశం కాదు కదా. ఒక తిరుమల తిరుపతి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి సంబంధించినటువంటి అంశం కాదు కదా. ప్రతి హిందువుకి ప్రపంచానికి సంబంధించిన మొత్తానికి అంశం. సంబంధించినటువంటి అంశం కదా. అవును. మరి ఇటువంటి అంశంలో ఒక పెద్ద ఎంక్వైరీ అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు అన్న ఫస్ట్ ఎవరు point number one. పారిపోతున్నారండి? మేము నిర్ణయం తీసుకుంటాము. మీరు చెప్తానే ఇమీడియట్ నిర్ణయం మేము అడగం తీసేసుకోవాలి మేము సార్. నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు మేము ఎప్పుడు ఏ తీసుకుంటారు? నిర్ణయం తీసుకోవాలో అది 2 కూడా నెలల మీరే క్రితం మీకు dictate రిపోర్ట్ చేస్తే వస్తే 2 నెలల క్రితం మీకు అది రిపోర్ట్ కూడా వస్తే మీరే dictate 2 చేస్తే నెలల మేము ఎక్కడ పారిపోయాం? 2 నెలల క్రితం మీకు రిపోర్ట్ కదా. వస్తే ఇప్పుడు ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా సార్? నీ ముందనే మిస్టర్ భానుప్రకాష్ రెడ్డి గారు 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే 2 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా? 2 నెలల క్రితమే మీకు రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు అన్నారు ఏం కదా. తీసుకోవాలో మాకు తెలుసు. ఎప్పుడు ఏం ఆహా, తీసుకోవాలో మాకు తెలుసు. అవునా? వెయిట్ చేయండి, ఎప్పుడు అన్ని తెలిసింది సార్? జరుగుతాయి. ఎప్పుడు ఏం ఆరోపణలు తీసుకోవాలో మాకు చేయడం తెలుసు. తెలుసు. కొద్ది వెయిట్ గుడ్డగా చేయండి, అన్ని మొహాలు వస్తాయి. వేయడం తెలుసు. వాస్తవాలన్నీ బయటపడతాయి. తప్పుడు వాస్తవాలన్నీ తప్పుడు బయటపడతాయి. తెలుసు. తొందరపడద్దండి. మీరు తొందరపడేదాని వల్ల ఏమీ రాదు, మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు రైట్, తొందరపడద్దండి. రైట్, రైట్. సమయం లేదండి. వెంకటరెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము చేస్తాం. రాజకీయ తొందరగా చేయండి. వాళ్ళకి తొందరగా శిక్ష పడేటట్టు చేయండి. వాళ్ళకి తొందరగా శిక్ష పడేటట్టు చేయండి. మీరు నిజంగా హిందూ మత భక్తులైతే చూడట్లేదు. మీరు నిజంగా హిందూ మత భక్తులైతే తొందరగా శిక్ష పడేటట్టు చేయండి. రైట్, Yes, రైట్. sir. ధన్యవాదాలండి. ఎంక్వైరీ చేయండి. రైట్, వెంకటరెడ్డి గారు, మేము ధన్యవాదాలు. స్వాగతిస్తున్నాం. చర్చలో పాల్గొన్నందుకు Yes, వెంకటరెడ్డి yes. గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటరమణారెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ డే న్యూస్.